జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ప్రపంచంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన వాళ్ళు ఏ దేశమైనా సరే ఆ దేశాన్ని పరిపాలించాలా. అప్పుడు ఏంటంటే వాళ్ళ దేశమే కాదు, ప్రపంచం వీలైనంత వరకు అంతా కూడా బాగానే ఉంటుంది. ఎవరైనా కానీ తోక జాడేయాలని చెప్పి చూసినా కూడా వాళ్ళకి ఆ తోక అయితే కత్తిరిచ్చా ఉంటారు. ఇంకా అసలు విషయానికి వచ్చా హమాస్, దీని గురించి మీకు తెలుసు కదా. దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చినా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, జబర్దస్త్గా భలే ఉంటుంది. హమాస్ వచ్చేసి ఒక పచ్చి తీవ్రవాద సంస్థ. ఈ హమాస్ సంస్థ ఏర్పడినప్పటి నుండి ఇజ్రాయెల్కు తలనొప్పిగా మారిపోయింది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, కనీసం 50 సార్లైనా కూడా ఇజ్రాయెల్పై దాడులు చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలను పొట్టబెట్టుకున్న సంస్థే ఈ హమాస్. ఇక గత నెల అక్టోబర్లో ఈ సంస్థ ఇజ్రాయెల్పై పిరికి పందలాగా దాడి చేసి అమాయకులైనటువంటి 14 మంది ప్రాణాలని బలి ఉన్న సంగతి మనకు అందరికీ తెలుసు. ఆడుండేవాళ్ళని అంటే పోయేసి అప్పటికప్పుడు పోయి మెరుపు దాడి చేసేట్టు పోయి వాళ్ళ మీద పడి ఆడవాళ్ళని చూడాల, ముసలోళ్ళని చూడాల, పిల్లవాళ్ళని చూడాల, అంతమందిని పట్టుకొని కాల్చడము, దారుణంగా చంపడము, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయడము, వాళ్ళని కొంతమంది బందీలుగా తీసుకుపోవడం, ఎన్నిళ్ళు చేసింది వీళ్ళ ఘాతుకాలు. ఎవరైనా కానీ ఈ సంఘటనల మీద వీళ్ళు ఎవరైనా ఖండించారా? ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళంతా మన దేశంలో ఉండే వాళ్ళంతా ఏం మాట్లాడాల? వాళ్ళకే పాలస్తీనాకే సపోర్ట్ చేశారు. అంటే ఇక్కడ పాలస్తీనాకు సపోర్ట్ చేయడం అంటే ఏంది? హమాస్ సపోర్ట్ చేసినట్టే కదా. హమాస్కి సపోర్ట్ చేయడం అంటే ఏంది? తీవ్రవాదానికి సపోర్ట్ చేసినట్టే కదా. అంటే ఈ ఆడవాళ్ళను పిల్లలను చంపేవాళ్ళు, లేకపోతే ఆడ రేపులు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, వాళ్ళ దేశం కిడ్నాపులు చేసేవాళ్ళు, వాళ్ళందరినీ ఉండే గుంపు సమర్థించినట్టు. ఎంతమంది లేరు ఒకసారి మీరు ఆలోచించుకోండి. పాలస్తీనాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? మొన్న పార్లమెంట్లో ఎవరో ఎండాడు హైదరాబాద్ ఆయన ఎంపీ ఒక ఆయన కూడా అడిగి జై పాలస్తీన్ అన్నాడు. అంటే దానికి అర్థం ఏందో మీరే ఆలోచించుకోండి. నేను ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. నేను అట్లా అందించినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిదీ చెప్పాలంటే అది వీలు కాదు. ఎందుకంటే మళ్ళీ టైం ఎక్కువైపోతుందని చెప్పేసి మన వాళ్ళే చాలా మంది అంటున్నారు. కాబట్టి మీకు అర్థమయ్యేట్టుగా నేను సింపుల్గా చెప్తున్నా. దీంట్లో ఈ దాడిలో దాదాపుగా 250 మంది ఇజ్రాయెల్ వాళ్ళను అలాగే అమెరికా పౌరులను బందీలుగా తీసుకుపోయినారు ఈ హమాస్ తీవ్రవాదులు. పోతా వాళ్ళ దేశంలోకి వీళ్ళలో కొంతమందిని మాత్రమే విడుదల చేసి మిగిలిన బందీలను అయితే వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు కానీ అమెరికా వాళ్ళు కానీ ఏదైనా వస్తే వీళ్ళని అడ్డం పెట్టుకొని ఏదైనా దాడి చేయొచ్చు, లేకపోతే మరొకటి. ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం అది. దీంతో ఇజ్రాయెల్ ప్రస్తుతం హమాస్పై యుద్ధం చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇక అమెరికా విషయానికి వద్దాం. ఇక్కడ అమెరికా పాత్ర ఏంటనే దాని విషయానికి వద్దాం. హమాస్పై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధానికి అమెరికా అయితే మొదటగా మద్దతు అయితే పలికింది, తర్వాత మద్దతు అయితే విరమించుకునేది, ఆ తర్వాత వెంటనే మళ్ళీ మద్దతు పలికింది. ఈ శాటాలు చూడండి ఒకసారి. అంటే ఇజ్రాయెల్ హమాస్పై చేస్తున్నటువంటి యుద్ధానికి మద్దతు పలకడంలో కూడా అమెరికా జో బిడెన్ ప్రభుత్వం అయోమయంలో పడింది. ఆయన మాదిరినే ఆయన కదా. నిన్న కూడా ఒక న్యూస్ చూసినాం, తెక్కలుగా వాళ్ళ భార్యను కొని ఇంకెన్నో పోయి పట్టుకున్నాయంట. ఇట్టుంటుంది ఈ వ్యాపారం అంతా కూడా. ఇక ఒక పక్క ఇజ్రాయెల్ వచ్చేసి హమాస్పై యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అమెరికా మాత్రం ఈ యుద్ధంలో తలదొరచలా. ఏంది విషయం ఏంటంటే ఆడ అమెరికా పౌరులు కూడా ఉన్నారు వాళ్ళ దగ్గర బందీలుగా, అయినా కూడా మాట్లాడాల. నిజానికి హమాస్ తీవ్రవాదుల వద్ద 50 మంది వరకు అమెరికన్ పౌరులు బందీలుగా ఉన్నారు. చూడండి, అర్థం అవుతుందా మీకు? ఇప్పటికీ హమాస్ తీవ్రవాదులు అయితే వాళ్ళనైతే వదిలిపెట్టలా, ఎవరిని? ఈ అమెరికా పౌరుల్ని. కానీ ఇవేవి పట్టనట్టు జో బిడెన్ ప్రభుత్వం కనీసం కిమ్మనకుండా కూర్చునింది. ఏది గమ్మున మూల కూర్చుకున్నారు. అది దాని గురించి మాట్లాడకూడదా? బొస్సేరాలా ఆ విషయంలో మాకే సంబంధం లేదు, మీ సావండి అన్నట్టు వాళ్ళ 50 మందిని అయితే గాలికి వదిలేశారు. వాళ్ళకేం చేశారు? తమ అమెరికన్ పౌరులు హమాస్ వద్ద బందీలుగా ఉన్నప్పటికీ జో బిడెన్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలా. ఏదో తూతూ మంత్రంగా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తా అట్టా ఊరికే డ్రామా చేస్తుంది. అయితే ఈ విషయంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా జో బైడెన్ ప్రభుత్వం ఇజ్రాయెల్కు చేయవలసిన సాయం చేయడం లేదు. నేను హమాస్ తీవ్రవాదులకు ఒక్కటే చెప్పదలుచుకున్నా, నేను అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసే లోపు మీ దగ్గరున్న బందీలను విడిచిపెట్టండి. చూసారా, ఇది మొగోడు మాట అంటే ఇట్టుండాలా. ఒరే, నేను వచ్చే లోపల మీరు మీ దగ్గర ఉన్నటువంటి మా అమెరికన్ పౌరులను మీరు వదిలిపెట్టాలా, లేదా నేను అధ్యక్షుడిని అయిన తర్వాత మీ సంగతి చూచా, మీ ఎంతు తేలుచా, ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి హమాస్కు పాలస్తీనాకైతే తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని చెప్పి అమెరికా ఈ విషయంలో నేరుగా రంగంలోకి దిగి హమాస్ తాట తీస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హమాస్ తీవ్రవాద సంస్థకు మాస్ వార్నింగ్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఎవడు భయపెట్టాలనో ఓడే భయపెట్టాలా, ఎవడు బెదిరియాలనో ఓడే బెదిరియాలా. ఇప్పుడు ట్రంప్ బెదిరించి ఎట్టుంటుంది? సూపర్గా ఉంటుంది భయపెడితే. అదే జో బైడెన్ భయపెట్టాలంటే ఎట్టుంటుందా? కామెడీగా ఉంటుంది. అది కథ. ఈ వార్నింగ్ ఎట్టుంటుంది తెలిసిన? అవతల ఉడుకుతూ ఉంటాయి గులాబ్ జాములు గలగలమని ఆడ. ఒరే స్వామి, ఓడు ముందుగానే మెంటలోడు, ఓడొచ్చి మన దేశాన్ని ఏం చేయబోతాడని. ఏం తీసేదేంలే. ఆ 50 మంది రిలీజ్ చేయకపోతే ఏంలే. ఆ పొట్టేళ్ళని కోసినప్పుడు ఈ పొట్టాపి సాత్తారు చూసిన ఆ బోటీ కోసం ఆ మరి జాతాడు. అది లెక్క.
అర్థమవుతుంది కదా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి మన వీడియోకి ఒక లైక్ కొట్టి మీకు ఎంతమందికి వీలైతే అంతమంది షేర్ చేయండి ప్లీజ్. అస్సలు న్యూస్ అఖండ అందించే న్యూస్ ప్రతి ఒక్కరికి చేరాల, అదే మా ఉద్దేశం. ప్రతి ఒక్కరిలో కూడా ఈ జాతీయవాద భావజాలం అయితే పెరగాల, ప్రతి ఒక్కరు దేశం కోసం నిలబడాల, అది మా టార్గెట్ అయితే. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.